అడవిలోని పెద్ద చెట్టు కింద అన్ని జంతువులు చేరతాయి. గుడ్లగూబ ఆవులివర్ ప్రకటిస్తుంది, రేపు జంగిల్ మాస్టర్ చెఫ్ పోటీ జరుగుతుంది. ఎవరి వంట రుచిగా ఉంటే వారికే గోల్డెన్ బనానా ట్రోఫీ. జంతువులందరూ హర్షధ్వనాలు చేస్తారు. కోతి గర్వంగా చెబుతుంది, వంటా అదాసులఘం, నేను ప్రతిరోజూ అరటి సూప్ చేస్తాను. అందరూ టీములు ఏర్పర్చుకుంటారు. కోతి, చిలుక, ఏనుగు, సింహం, కుందేలు ఒక టీంగా తయారవుతారు. అడవి మార్కెట్లో టీం షాపింగ్ మొదలుపెడుతుంది. కోతి ఎక్కువగా అరటిపండ్లు ఎత్తేస్తుంది. ఏనుగు పొరపాటున రొట్టె బదులు దుంగను తీసుకుంటుంది. చిలుక అరుస్తూనే ఉంటుంది, మిరపకొనండి మిరపకొనండి. చివరికి మిరపల కొండతో తిరిగి వస్తారు. కుందేలు విసుగుపోయి అంటుంది, ఇవ్వాళ వంట దెబ్బతింది. వారి వంటస్థలంలో అల్లరి మొదలవుతుంది. సింహం నేనే హెడ్ చెఫ్ అని గర్జిస్తుంది. ఏనుగు మిరపదుమ్ముతో తుమ్ముతుంది. చిలుక ప్యాన్కేక్లను తిప్పుతూ చెట్లకు అతికిస్తుంది. చిలుక పాట పాడుతుంది, మిక్సిట్ ఫ్లిప్పిట్ టేస్ట్ అండ్ సిప్పిట్. కుందేలు అంతా శుభ్రం చేస్తూ చిరాకు పడుతుంది. గుడ్లగూబ దూరంగా బైనాక్యులర్తో వీక్షిస్తూ నవ్వుతుంది. కోతి అగ్ని ఎక్కువగా వెలిగిస్తుంది. వూష్! ధూమం మొత్తం కిచెన్ను కప్పేస్తుంది. ఏనుగు నీరు పిచికారీ చేస్తుంది, కాని మొత్తం ముంచేస్తుంది. చిలుక అరుస్తుంది, ఫైర్ వాటర్ ఫైర్ వాటర్. పిండి పదార్థాలు నీటిలో తేలుతూ పడిపోతాయి. అందరూ నవ్వుతారు. ఇతర టీంలు కూడా వంటలో బిజీగా ఉంటాయి. జింకల టీం కూరగాయల సూప్, ఎలుగుబంటి టీం తేనె కేక్, నెమలి టీం అందమైన పండ్ల సలాడ్. కోతి టీం మాత్రం ఆందోళనగా ఉంది, వారి వంట అర్థం కాలిపోయింది. కుందేలు ఒక చిన్న తేనె సీసా కనిపెడుతుంది. అదే మన రహస్య పదార్థం అంటుంది. వారు తేనెతో మధుర అరటి ప్యాన్కేకులు చెయ్యాలని నిర్ణయిస్తారు. సింహం జాగ్రత్తగా కలుపుతుంది. కోతి గాలిలో తిప్పి ప్యాన్కేకులను వంటచేస్తుంది. ఏనుగు తన సుడితో చల్లబరుస్తుంది. చిలుక కాయలు చల్లుతుంది. కుందేలు వాటిని అందంగా అమరుస్తుంది. ఈసారి వారందరూ కలిసి పనిచేస్తారు. గుడ్లగూబ, జడ్జ్ ఆవ్లివర్ ప్రతి వంటనూ రుచిచూస్తుంది. ప్యాన్కేక్ తిన్న వెంటనే కళ్ళు పెద్దవిగా అవుతాయి. వావ్! కరకరలాడుతూ మృదువుగా ప్రేమతో నిండిపోయింది. కాని కాస్త ఎక్కువ మిరపగానే ఉంది. అందరూ నవ్వుతారు. చిలుక గట్టిగా అరుస్తుంది, మిరప ఫరెవర్ మిరప ఫరెవర్. గుడ్లగూబ ప్రకటిస్తుంది, విజేతలు కోతి టీం. సృజనాత్మకతకు టీంవర్కుకు బహుమతి. అందరూ ఆనందంతో ఎగిరిపడతారు. కోతి గోల్డెన్ బనానాను పైకి ఎట్టి చెబుతుంది, వంట అనేది సరదా. స్నేహితులతో చేస్తే మరింత రుచిగా ఉంటుంది. అది మిరపతో ఉన్నా సరి. అందరూ పెద్ద చెట్టు కింద కలిసి ప్యాన్కేక్లు తింటూ ఆనందిస్తారు. నీతి: వంటలో ముఖ్యమైంది పరిపూర్ణత కాదు, స్నేహం, సరదా.